పేదల కోసం ఏర్పాటు చేసిన భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూ కబ్జాలు చేస్తూ రెచ్చిపోతున్నారు. విలువైన సీలింగ్ భూములను తమ హస్తగతం చేసుకొని కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. ప్రభుత్వానికి చెందిన 13,000 ఎకరాలు నేడు ఏమయ్యాయి? అవి ఎక్కడ ఉన్నాయి? ఎవరు బొక్కేశారు? ఎవరెవరు తినేసి పేదోడు పొట్ట కొట్టారు? వాచ్ దిస్ వసంతర టీవీ స్టోరీ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కరివేడు పరిధిలో ఉన్న సుమారు 2,000 ఎకరాలు ప్రైవేట్ పరమయ్యాయి. పేదల కోసం గత కాంగ్రెస్ హయాంలో 1977 సంవత్సరంలో సీలింగ్ భూములను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేడు అవి కనపడకపోవడం, సీలింగ్ భూములను దొడ్డిదారిన రికార్డులోకి ఎక్కించేసుకున్న వైట్ కాలర్లు కొందరు ప్రభుత్వ పెద్దలతో కలిసి చేసిన భూమాఫియాపై నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రత్యేక దృష్టి సారించారు. ఎవరెవరు ఉన్నారు, వారికి సహకరించిన అధికారులు ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆనాడు పేదల అభ్యున్నతి కోసం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి పేదలకు భూమి కల్పించాలని సంకల్పంతో ఆవేళ సీలింగ్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. దాని ద్వారా చిల్లకూరు మండలంలో దాదాపు 13,000 ఎకరాలు పైగా సీలింగ్ ల్యాండ్లు ప్రభుత్వ భూములు సేకరించడం జరిగింది. ఈ 13,000 ఎకరాలు ఎక్కడున్నాయి? ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి? ఏ పేదవాడికి పంచారు? దీన్ని వెంటనే బయటపెట్టాలని, దీనిపై పూర్తి న్యాయ విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తోంది. చిల్లకూరు మండలం కరివేడు గ్రామ పరిధిలో సుమారు 2,400 ఎకరాల ప్రభుత్వ భూమి విస్తరించింది. 1977 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఈ విలువైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి అవి ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. వాటిని కొట్టేసేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వే నంబర్ 805లో 875 ఎకరాలు, 876లో 150 ఎకరాలు, 743 నుంచి 800 నంబర్ల వరకు 1,200 ఎకరాలు, 367లో 170 ఎకరాలు ఉన్నాయి. నెల్లూరు చెన్నై జాతీయ రహదారిపై ఈ భూములు ఉండడంతో ప్రస్తుతం కోట్లు పలుకుతున్నాయి. ముఖ్యంగా భూదానం టోల్ ప్లాజాకు సమీపంలో ఉన్న భూములను కొట్టేసేందుకు 26 ఏళ్ల నుంచి కొందరు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎకరా సుమారు ₹1 కోటి పైగా పలుకుతుండడంతో భూబకాసురులు రంగంలోకి దిగారు. ఈ భూములను సీలింగ్ యాక్ట్ కంటే ముందే కొనుగోలు చేసినట్లు కొందరు అక్రమార్కులు రికార్డులు తయారు చేశారు. వాటి ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లో హక్కుదారులుగా నమోదు చేసుకునేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. దీన్ని అప్పట్లో పనిచేసిన తహసీల్దార్లు తిప్పి పంపి ఆ అక్రమార్కుల ఆటలు సాగనివ్వకుండా అడ్డుకున్నారు. సీలింగ్ భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దని కోటా సబ్ రిజిస్టర్ ఆఫీస్కు 2010లో పనిచేసిన గూడూరు ఆర్డీఓ వివరాలు కూడా పంపారు. అయితే అక్రమార్కులకు అడుగడుగునా అప్పటి అధికారులు అడ్డు చెబుతూ వచ్చారు. దీంతో అప్పట్లో భూబకాసురులు సైలెంట్ అయ్యారు. సీలింగ్ భూములు ఉన్న రికార్డులను మాయం చేసేలా వారు కొందరు అధికారులతో పావులు కదిపారు. దానికి గత వైసీపీ ప్రభుత్వంలో బీజం పడింది. గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపారు. ఈ క్రమంలో ఈ భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేసిన వారు అనుకున్న భూమిని హస్తగతం చేసుకున్నారు. 2010లో ఆర్టీఓ తయారు చేసి కోటా సబ్ రిజిస్టర్ ఆఫీస్కు పంపిన ఫైల్స్ను కూడా అక్రమార్కులు కాజేశారు. నేరుగా జిల్లా కలెక్టర్ గారిని తిరుపతిలో కలిసి కలెక్టర్ గారికి నేను విన్నవించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీలింగ్ భూములు మండల తహసీల్దార్ ఆఫీసు నుంచి సబీనా ఫ్యాక్టరీ వరకు దాదాపు 2,850 ఎకరాలు కబ్జాకు గురవడం జరిగింది. ల్యాండ్ సీలింగ్లో ఉన్నటువంటి భూములు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు. దీన్ని ఖండించాలని చెప్పి నేను చెప్పినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ కానివ్వండి, సబ్ కలెక్టర్ కానివ్వండి, ఎవరు కూడా దీనిపైన స్పందించకుండా, నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, రికార్డులు లేవు, రికార్డులు కనబడడం లేదు, మీరు అడిగినటువంటి సమాధానం కరెక్ట్గా లేదు, మీరు అడిగినటువంటి ప్రశ్న బాగలేదు అని చెప్పి నాకు రిటర్న్ ఇవ్వడం తప్ప సమాచార హక్కు చట్టం ద్వారా నేను ఎన్నో మార్లు అవకాశం ఉన్నప్పటికీ అడిగినప్పటికీ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దానికి జవాబు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు.
1000 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కొట్టేశారన్న అనుమానంతో గూడూరుకి చెందిన మణీంద్రారెడ్డి అనే వ్యక్తి అధికారులకు ఆర్టీఐ ద్వారా అర్జీలు ఇచ్చారు. ఆ భూములకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని చిల్లకూరు గూడూరు రెవెన్యూ అధికారులు సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. కానీ అధికారులు స్పందించలేదు. రికార్డులు కనిపించడం లేదనే సమాధానం వచ్చింది. దీంతో అతను కలెక్టర్ హిమాంశు శుక్లా దృష్టికి సైతం తీసుకెళ్లారు. 1000 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను పరీక్షించాలని ఆయన కలెక్టర్ను కోరారు. భూదానం టోల్ ప్లాజా పరిసర ప్రాంతాలలో ఉండే సుమారు 1000 ఎకరాలని ప్రైవేట్ వ్యక్తులు తమ పేర్ల మీదకి నమోదు చేయించుకున్నారు. సర్వే నంబర్ 805లో 221 ఎకరాలు, 367లో 170 ఎకరాలు, 743 నుంచి 800 సర్వే నంబర్ల మధ్య 400 ఎకరాల సీలింగ్ భూమిని ఓ రెవెన్యూ ఉన్నతాధికారి ప్రైవేట్ వ్యక్తుల పేర్లు రికార్డులలో ఎక్కించారన్న ప్రచారం ఉంది. కడివేడు రెవెన్యూలోని 743 నుంచి 800 సర్వే నంబర్ వరకు ఉన్నటువంటి భూములు 1200 ఎకరాలు కబ్జాకు గురయ్యడం జరిగింది. అదేవిధంగా ముత్యాలపాడు 364, 367, 437, 438 సర్వే నంబర్లో ఉన్నటువంటి 374 ఎకరాలు కబ్జాకు గురవడం జరిగింది. దీనిపై నేను ఎన్నో మార్లు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, గూడూరులో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా నేను లేఖ రాయడం జరిగింది. కానీ ఇప్పటివరకు దానిపైన స్పందించలేదు. కోట్లాది రూపాయల భూములను దోచుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. పేద ప్రజల కోసం సేకరించినటువంటి భూములను పేదలకే చెందాలి. సుమారు 1000 ఎకరాల సీలింగ్ భూములను ఓ రెవెన్యూ అధికారి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని, దీంతో కోట్ల రూపాయలు అధికారులకు ముట్టాయని ప్రచారం జరిగింది. జనవరిలో రిటైర్డ్ అయిన సదరు అధికారి ఈ భూముల వ్యవహారంలో సుమారు 15 కోట్ల దాకా సర్దేశారన్న టాక్ గూడూరు రెవెన్యూ శాఖలో ప్రచారం. ఈ ప్రైవేట్ వ్యక్తుల్లో టీడీపీకి చెందిన ఓ కీలక నేత పేరు మీద 60 ఎకరాలు, నెల్లూరుకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ పేరు మీద 50 ఎకరాలు, హైదరాబాద్కి చెందిన మరో వ్యక్తికి 60 ఎకరాలు ఉండగా లోకల్ టీడీపీ నేతల పేర్ల మీద మిగిలిన భూములు ఉన్నట్టు సమాచారం. ఈ భూ కుంభకోణం ఒక్కసారిగా బయటికి రావడంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అప్రమత్తమయ్యారు. గూడూరు రెవెన్యూ సబ్ డివిజన్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. మిస్ అయిన భూముల వివరాలకు సంబంధించిన ఫైల్స్ను అన్ని వెంటనే బయటికి తీయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 1000 కోట్ల విలువైన కడివేడు సీలింగ్ భూములను ప్రైవేట్ వ్యక్తుల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అలాగే సీలింగ్ భూములను ప్రభుత్వం ఏర్పాటు చేసిన 13,000 ఎకరాలను కూడా నిగ్గు తేల్చాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్కసారిగా 1000 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురై కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలియడంతో కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. త్వరలో డివిజనల్ రెవెన్యూ అధికారుల నుండి కింద స్థాయి రెవెన్యూ సిబ్బంది వరకు ఎంతమంది సస్పెన్షన్ గురవుతారో, మరి ఎంతమందిపై చర్యలు తీసుకుంటారో త్వరలోనే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రభుత్వానికి అందించే నివేదికపై ఆధారపడి ఉంటుంది. పేద భూముల జోలికి, ప్రభుత్వ భూముల జోలికి భూ బకాసులు రావాలంటే భయపడే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి.